నీకు స్తోత్రం. నీ బిడ్డల పైన నీ మహిమనే వస్త్రము యేసయ్యా నువ్వు కప్పుస్తున్నావని నీ బిడ్డలు గ్రహించుదురుగాక. వారిని నువ్వు దాసి ఉన్నావని నీ వారు గ్రహించుదురుగాక. నీ ఆత్మను అడిగిన వారు పొందుకును. అపా నీ ఆత్మ అభిషేకముతో నీ రెండంతల మహిమతో కడపటి మహిమ మించుతున్నదని నీ వధువనే సంఘము గ్రహించే మనసు కలిగి ఉండునుగాక. గ్రహించే మనసు కలిగి ఉండునుగాక. రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవమై ఉన్న యేసయ్యానికి స్తోత్రాలు. సత్యవంతుడైన ప్రభువానికి స్తోత్రం. కృపాశక్తి సంపూర్ణుడవు, ఆది సంపూర్ణుడవు నీవు తండ్రి. నీ బిడ్డలు నీ సొత్తు నీ స్వాస్థ్యము నీలో ఆనందించేలా నా దేవా, నీ సంతోషములో పాల్గొనేలా పరిశుద్ధుడా, నీలో ఉండే సంతోషం, నీలో ఉండే ఆదరణ యేసయ్యా, నీలో ఉన్న నా తండ్రి పరిశుద్ధుడా ఆనందకరము తెలుసుకునే మనసు కలిగి ఉండి నీ ఆత్మను పొందుకొని నీ బిడ్డను నీలో సంతోషించుటకు నీవే సహాయం చేయు దేవుడవు తండ్రి. నీ కృపా వాత్సల్యముతో నీ వారిని నువ్వు ఆకర్షించుతున్నావు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆదాస్తున్నల్ల రాజా, నా ఆత్మ ప్రాణ శరీరము నేను నిధానని వాగ్దానం ఇచ్చిన నా దేవుడవు ఎన్నో ఇస్తాగిలా एक हाथ है एक को हाथ है इसने को ना हसने पाहो एक को हाथ हसने पाहो एक तो ना सहे अब तो ना हसने को ना हसने यला राजा अतो ना पासने यला राजा एक को ना हसने यला हसने को ना पासने यला राजा అపానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఎవ్వక్కరు చేయబడకూడదు, ఏ ఒక్కరు కూడా నాశనంలోకి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు దారి తప్పేలా ఉండకూడదు. యేసు నామములో ఈ అంత్యదినములో నీ మహిమను వాళ్ళు పొందుకుందురుగాక. నీ ఆత్మతో వాళ్ళు నింపబడుదురుగాక. నీ ఆత్మతో నీ సంఘమని నీ వధువు సమస్తము నింపబడునుగాక. నీ మహిమని వస్త్రముతో నువ్వు కప్పి ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటి మహిమ కంటే కడపటి మహిమ మించునని వాగ్దానం పలికిన నా దేవుడవు నీవని, నా కొరకు నువ్వు వచ్చుసున్న దేవుడవని, వచ్చుసున్నావని నా ప్రభువా నీ సంఘము గ్రహించునుగాక. దాన్ని గుర్తుకు పట్టగలిగే మనసు కలిగి నీ సంఘం నీ వధువుకు ఉండునుగాక. ఏ నీ కృప మాధురి మాసనయల్ల రాజా, నీవే సహాయం చేయండి, కృప చూపండి. నీ కృపలో నీ బిడ్డలో ఆనందించుదురుగాక. నీ సంతోషములో వాళ్ళు పాల్గొందురుగాక. నీవే కృప చూపండి, సహాయం చేయండి. నీ కృప వాత్సల్యముతో నీ బిడ్డలైన నీ సొత్తు నీ స్వాస్థ్యాన్ని నా తండ్రి నీవు ఆకర్షించి నీ వస్త్రము కింద దాసి పెట్టి ఉన్నందుకు నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలైన నా సహోదరులు సమస్తము కూడా నీ వధువు అనే సంఘము సమస్తము కూడా నా ప్రభువా యేసు నామములో ఆనందించు, నీ ఆత్మలో సంతోషించి తండ్రి పెళ్లి కుమారుడు స్వరం యేసు నామములో గ్రహించే మనసు కలిగి వధువు ఉండునుగాక. ఆమేన్. నీవే సహాయం చేయండి, కృప చూపండి నాన్న. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ వాత్సల్యముతో మమ్మల్ని నింపి ఇప్పటి వరకు కూడా నా ప్రభువా పాటల ద్వారా నా ప్రభువా నీ నామానికే ఘనత వహించి ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగన నా ప్రభువా పరిశుద్ధుడా వాక్య ధ్యానములోకి వెలుసుండగా నా ప్రభువా మాకు అవసరమైనవి ఏమి కావాలో, మాకు ఏ ఆహారము కావాలో, ఏ భోజనం పెట్ట ఉద్దేశించి ఉన్నావో నీవే కృప చూపి సహాయం చేసి వాక్య జ్ఞానం వాక్య బలముతో నన్ను నింపి నా నోటిని నీకు బోరగా వాడమని వేడుకుంటున్నాను తండ్రి. మాట్లాడేది నేను కాదు, నీకు మాత్రమే ఆత్మ అభిషేకముతో నింపి మాట్లాడి నీ బిడ్డల తృప్తిపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.